హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి, అనగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి. అయితే ఈ రూల్స్ ద్వారా మనకి ఏంటంటే పెన్షన్లకు సంబంధించి అయితే మనకు ఇవ్వబోతున్నారు. అయితే ప్రతి ఒక్కరు పెన్షన్ లబ్ధిదారులు ఇక్కడ నుండి మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇలాంటి వారికి మాత్రం పెన్షన్ డబ్బులు అనేవి రావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఎలాంటి వారికి రావు, సో మనం ఎక్కడి నుండి పెన్షన్ తీసుకోవాలి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఇతర ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తూ ఉంటాను. గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు కొంతమంది అయితే కొన్ని కారణాల చేత ప్రభుత్వం రద్దు చేస్తూ వస్తున్నారు. అయితే మీ యొక్క పెన్షన్ ఈ లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చానండి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ డీయాక్టివేషన్లో ఉంటే కనుక మీరు తప్పనిసరిగా నో ఛాన్స్, మనకు ఒకటే అవకాశం కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వివరాలని తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ అనేది ఎలా ఉండబోతుంది, సో మనకి ఏమన్నా పంపిణీకి సంబంధించి కొత్త విధానం ఏమైనా పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే భయపడుతూ వస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు. అయితే పెన్షన్ల పంపిణీలో మేము ఎలాంటి మార్పులు చేయడం లేదు. సో పెన్షన్ల పంపిణీ అనేది యథావిధిగా మనకు ప్రతి నెల ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది వచ్చి మీ ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారో అదే విధంగా పంపిణీ అనేది ఉంటుంది. సో పంపిణీ చేసిన తర్వాత మీరు పెన్షన్ తీసుకున్నట్టుగా వారు మీకు పెన్షన్ ఇచ్చినట్టుగా మీకు 2 స్లిప్పులు అయితే ఇస్తారు. ఆ స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే పెన్షన్ల పంపిణీ అనేది మనకు సెప్టెంబర్ 1వ తేదీన ఆల్మోస్ట్ ఏంటంటే 99% అయితే కంప్లీట్ చేస్తారు. ఎవరైనా వేరే ఊర్లకు పనులకు సంబంధించి కానీ సో ఎక్కడైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు సెప్టెంబర్ 1వ తారీఖున వచ్చి పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ సెప్టెంబర్ 1వ తారీఖున రాని పక్షంలో సెప్టెంబర్ 2వ తారీఖున వచ్చి గ్రామ మరియు వార్డు సచివాలయంలో మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ సెప్టెంబర్ 2వ తేదీన కనుక రాకపోతే మీ యొక్క పెన్షన్ అనేది ఇక రాదండి. సో మీరు తప్పనిసరిగా 1 లేదా 2వ తేదీలో మీరు కంపల్సరీగా వచ్చి పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి కొంతమంది పెన్షన్లు రద్దు చేస్తున్నారు. సో ఎవరైతే ఫ్రాడ్ చేసి పెన్షన్లు పొందుతూ వస్తున్నారో గత ప్రభుత్వం నుండి అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము. అలాంటి వాళ్లకు మనకు ఇప్పుడు పెన్షన్ అనేది రాకుండా ప్రభుత్వం అయితే చేయబోతున్నారు. ఇక ఇలాంటి వాళ్ళు ఎవరైతే పెన్షన్లు రద్దయ్యాయో అలాంటి వాళ్ళకి సెప్టెంబర్ 1వ తేదీన వారికి పెన్షన్ అనేది రాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే కళాఖండిగా తేల్చి చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.